शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरं वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषैः मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्यां कण्डूलकर्णकुहराहकमयोधयन्ति कैमोत्थपुण्ड्रवजहन्मुक्तं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं गौरदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पावकैश्च सहस्रशः वर्धयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समुद्धाब्धो भविष्यामि विशतां सर्वलक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पुरुषे च प्रतिद्वन्द्वस्य रैरं देहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटपुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा लत्वा कदम्बसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 18వ సర్గం. వాలి చేసిన ఆక్షేపణలకు శ్రీరాముడు ధర్మసమ్మతముగా సమాధానమిచ్చుట, అతనిని ఓదార్చుట, అంగదుని ఆదరింపవలసినదిగా వాలి ఆ ప్రభువును అర్థించుట. ఇత్యుక్తః ప్రసృతం వాక్యం ధర్మార్థ సహితం హితం పౌరుషం వాలినా రామో నిహతేన విచేతస. శ్రీరాముని బాణపు దెబ్బకు గురి అయిన వాలి వినయముతో ధర్మార్థ సహితములైన హితవచనములను అజ్ఞాన కారణముగా ఆ రఘువరునితో ఇట్లు పరుషముగా పలికెను. తం నిష్ప్రభ మివాదిత్యం ముక్తతోయ మివాంబుదం ఉక్తవాక్యం హరిశ్రేష్టం ఉపశాంత మివానలం ధర్మార్థ గుణసంపన్నం హరీశ్వర మనుత్తమం అధిక్షిప్త స్తదారామ పశ్చాద్వాలినమబ్రవీత్. రఘువరిని ఆక్షేపించుచూ పలికిన పిమ్మట వాలి తేజస్సు లేని సూర్యుని వలెను, జలములను వర్షించిన మేఘము వలెను, మంటలు చల్లారిన అగ్ని వలెను ఒప్పుచూ ఉండెను. ధర్మార్థముల లోతులను బాగుగా ఎరిగినవాడు వానర శ్రేష్ఠుడు ప్రభువు అయిన వాలితో శ్రీరాముడు ఇట్లు నుడివెను. ధర్మం అర్థం చ కామం చ సమయం చాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్యే విగర్హసే అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్య వానర చాపల్యాత్ కిం మాం వక్తుమిహేచ్ఛసి. వాలి, ధర్మార్థ కామములను లౌకికములైన ఆచారములను తెలుసుకొనక అజ్ఞానముచే నీవు నన్ను ఇప్పుడు తప్పు పట్టుచున్నావు. సౌమ్యుడా, లౌకిక మర్యాదలను బాగుగా ఎదిగినవారు బుద్ధి బలము గలవారు అయిన పెద్దలను అడిగి తెలుసుకొనకుండా వానరులకు సహజమైన చపలత్వము వలన నన్ను ఇట్లు తోలనాడుచున్నావు. ఇక్ష్వాకూనాం ఇయం భూమి సశైల వనకానన మృగపక్షి మనుష్యానాం నిగ్రహ ప్రగ్రహావపి తాం పాలయతి ధర్మాత్మ భరతః సత్యవాగ్రుజుః ధర్మ కామార్థ తత్వజ్ఞో నిగ్రహానుగ్రహే రతః నయశ్చ వినయశ్చోభౌ యస్మిన్ సత్యం చ సుస్థితం విక్రమశ్చ యథా దృష్టః స రాజా దేశకాలవిత్. కొండలతో కోనలతో అరణ్యములతో కూడిన ఈ భూమి అనగా జంబూద్వీపము అంతయును ఇక్ష్వాకు ప్రభువుల అధీనములో ఉన్నది. ఇచ్చటి మృగములను పక్షులను మనుష్యులను నిగ్రహించుటకును అనుగ్రహించుటకును వారికి అధికారము గలదు.
ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలించుచున్నాడు. అతడు సత్యసంధుడు, రుజువర్తనుడు, ధర్మ కామార్థ రహస్యములను ఎరిగినవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, రాజనీతిని, శిక్షాశాస్త్రమును, సత్యమును, శాస్త్ర విహిత పద్ధతిని, దేశకాల పరిస్థితులను చక్కగా తెలిసిన మహారాజు భరతుడు. అతడు మిగుల పరాక్రమశాలి. తస్య ధర్మ కృతాదేశ వయమన్యే చ పార్థివాః చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్చవః. మేమును ఇతర రాజులను అతని యొక్క ధర్మబద్ధములైన ఆదేశములను పాటించుచు ధర్మ పరిరక్షణకై ఈ భూమి యందు అంతటను సంచరించుచున్నాము. చిన్నవాడైన భరతుడు తనకంటే పెద్దవాడైన శ్రీరామునకు ఆదేశమిచ్చుట ఎట్లు? రాజశాసన విషయమున చిన్న పెద్ద తారతమ్యములకు చోటు లేదు. కనిష్టేన జ్యేష్ఠ నియోగ కథం ఇత్యపేక్షాయాం రాజధర్మోయం ఇత్యాశయేన ఉక్తం ధర్మపదం. తస్మిన్ నృపతి శార్దూలే భరతే ధర్మవత్సలే పాలయత్యఖిలాం భూమిం కశ్చరేత్ ధర్మ నిగ్రహం. తే వయం ధర్మ విభ్రష్టం స్వధర్మే పరమే స్థితాః భరతాజ్ఞాం పురస్కృత్య నిగృహ్ణీమో యథావిధి. త్వం తు సంక్లిష్ట ధర్మశ్చ కర్మణా చ విగర్హితః కామతంత్ర ప్రధానశ్చ న స్థితో రాజవర్త్మని. రాజశ్రేష్ఠుడు ధర్మనిరతుడు అయినట్టి భరతుడు ఈ సమస్త భూమిని పరిపాలించుచుండగా అట్టి ధర్మమును ఎవరు అతిక్రమింపగలరు? రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అందరము పూర్తిగా ధర్మాచరణమునందు నిమగ్నమై ఉన్నాము. ధర్మ మార్గమును వీడి ప్రవర్తించు వారిని మేము తప్పక దండించెదము. నీవు పూర్తిగా స్వార్థపరుడవు, భోగ లాలసుడవు, రాజధర్మము యొక్క మార్గమును వీడినవాడవు, ధర్మ విరోధమునకు పూనుకొనిన వాడవు. కావున నీ అకృత్యములకు ధర్మజ్ఞులు నిన్ను నిందింతురు. జ్యేష్ఠో భ్రాత పితాచేవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరోజ్ఞేయో ధర్మే పదిహివర్తినః యవీయాన్ ఆత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః పుత్రవత్తే త్రయశ్చింత్య ధర్మశ్చేదత్ర కారణం. తనకంటే పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పిన గురువు అను ఈ ముగ్గురును ధర్మ మార్గమున ప్రవర్తించు వారికి తండ్రులు. అట్లే తనకంటే చిన్నవాడైన సోదరుని, తనకు కలిగిన కుమారుని, తనకడ విద్యలను నేర్చిన గుణవంతులకు శిష్యుని పుత్రుని వలె చూచుకొనవలయును. ఇదియే లోకధర్మము. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమ హృదిస్థః సర్వభూతానాం ఆత్మావేద శుభాశుభం. ధర్మము మిక్కిలి సూక్ష్మమైనది, సత్పురుషులకును అంతంత మాత్రముగా అంతుపట్టనిది. సమస్త ప్రాణుల యొక్క హృదయములలో ఉన్న పరమాత్మయే శుభాశుభములను ఎరుంగును. శ్రీరాముడు అవతార పురుషుడు కావున ఆయన ధర్మాధర్మములను బాగుగా ఎరుంగును. చపలశ్చపలై సార్ధం వానరైరకృతాత్మభిః జాత్యంత యువజాత్యంతై మంత్రయన్ ద్రక్ష్యసేను కిం. ఓ వానరా, నీవు సహజముగా చపలుడవు. బుద్ధి బలము లేని చపలులైన వానరులతో నీవు మంత్రాలోచన చేయుచుందువు. దాని వలన ప్రయోజనము శూన్యము. అనగా నీవు వారి వలన ధర్మ మార్గమును తెలుసుకొనజాలవు. ఒక జాత్యంధుడు అనగా పుట్టుకతో అంధుడు ఇతర జన్మాంధుల వలన మార్గము తెలుసుకొనజాలరు కదా. అహం తు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమితే నహిమాం కేవలం రోషాత్ త్వం విగర్హితుమర్హసి. తదేతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్. తత్ వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానరా భ్రాతృభార్యా వమర్సేస్మిన్ దండోయం ప్రతిపాదితః. నహి ధర్మ విరుద్ధస్య లోకవృత్తా దపేయుషః దండాతన్యత్ర పశ్యామి నిగ్రహం హరియుదప. వాలి, నేను ఇంతకు ముందు చెప్పిన మాటలను ఇంకనూ స్పష్టపరచెదను. నీవు కేవలము కోపావేశములో నన్ను నిందించుట తగదు. నేను నిన్ను చంపుటకు గల కారణమును వివరించెదను, వినుము. నీవు పరంపరగా వచ్చుచున్న ధర్మమును గంగలో గలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు. మహాత్మునకు సుగ్రీవుడు నీకు తమ్ముడు, అతని భార్యయగు రుమ నీకు కోడలితో సమానురాలు, అనగా కూతురు వంటిది. అతడు బ్రతికి ఉండగా నీవు కూతురి వంటి రుమతో కామాతురుడవై పాపకృత్యమునకు ఒడిగట్టితివి. ఓ వానరా, నీవు కామముతో కనులు మూసుకొని పోవుటచే ధర్మము తప్పి
తమ్ముని భార్యతో శరీర సుఖములకు పాల్పడితివి, అందువలన నీకు ఈ దండన విధింపవలసి వచ్చినది. ఓ వానరేశ్వర, ధర్మ విరుద్ధముగా ప్రవర్తించుచు లోక మర్యాదకు స్వస్తి చెప్పి పాపకృత్యములలో దిగిన వానిని ఈ విధముగా దండించుట కంటే మరి ఒక మార్గము లేదు కదా. నహితే మర్షయే పాపం క్షత్రియోహం కులోద్భవ ఔరసీం భగినీం వాపి భార్యాం అనుజస్యాః ప్రచరేత నరః కామాత్ తస్య దండో వదస్మృతః. నేను క్షత్రియ వంశమునకు చెందినవాడను కనుక నేను పాపాత్ముడవైన నిన్ను క్షమింపరాదు. కూతురు, సోదరి, తమ్ముని భార్య వీరియడ కామాతురుడై ప్రవర్తించిన వారిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మశాస్త్రము పేర్కొనుచున్నది. భరతస్తు మహీపాలో వయం త్వాదేశవర్తినః త్వం తు ధర్మాదతిక్రాంతః కథం శక్య ఉపేక్షితుం గురుర్ధర్మ వ్యతిక్రాంతం ప్రాజ్ఞో ధర్మేణ పాలయన్ భరతః కామవృత్తానాం నిగ్రహే పర్యవస్థితః. ఈ దేశమును పరిపాలించు మహారాజు భరతుడు, మేము అతని ఆదేశముల ప్రకారము ప్రవర్తింతుము. నీవు ధర్మము తప్పినవాడవు కనుక మేము నిన్ను ఉపేక్షించుట ఎట్లు కుదురును. ప్రాజ్ఞుడు మహారాజు అయిన భరతుడు ఈ దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచు ధర్మమును అతిక్రమించిన వారిని, కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించు వారిని శిక్షించుట యందు నిరతుడై ఉన్నాడు. వయం తు భరతాదేశ విధిం కృత్వా హరీశ్వర త్వద్విధాన్ భిన్న మర్యాదాన్ నియంతుం పర్యవస్థితాః. ఓ వానర శ్రేష్ఠ, భరతుని ఆదేశములను అనుసరించి మర్యాదలను అతిక్రమించిన నీ వంటి వారిని అదుపు చేయుటకే పూనుకొని ఉన్నాము. సుగ్రీవేన చ మే సఖ్యం లక్ష్మణేన చ యథా తథా దారరాజ్య నిమిత్తం చ నిశ్రేయసి రతస్సమే ప్రతిజ్ఞా చ మయా దత్త తదా వానర సన్నిధౌ ప్రతిజ్ఞా చ కథం సఖ్య మద్విధేనా నవేక్షితుం. సుగ్రీవుడు నాకు లక్ష్మణుని వంటివాడు. అతడు తన భార్యను రాజ్యమును తిరిగి పొందుటకై నాతో మైత్రి చేసినాడు. నాకు మేలు చేయుటకు అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. సఖ్యము చేసుకుని సమయమున వానరుల సమక్షమున నీవు నీ భార్యను రాజ్యమును సుగ్రీవునకు మాట ఇచ్చి ఉంటిని. చేసిన ప్రతిజ్ఞను ఉపేక్షించుట నా వంటి వానికి కుదరదు గదా. తదేభిః కారణైః సర్వైః మహద్భిః ధర్మ సంహితైః శాసనం తవ యద్యుక్తం తద్భవా ననుమన్యతాం సర్వదా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహః. ధర్మబద్ధములైన ఇట్టి బలమైన పెక్కు కారణముల వలన నీకు తగిన దండనను విధించితిని. దీన్ని నీవు బాగుగా అర్థము చేసుకొనము. నీకు విధించిన ఈ శిక్ష అన్ని విధములుగా ధర్మబద్ధమే అని నీవు తలంపుము. వయస్యాపి కర్తవ్యం ధర్మమే వానుపశ్యతః సఖ్యం త్వయాపి తత్కార్యం ధర్మమే వానుపశ్యత. ధర్మనిరతుడైన వానికి మిత్రునకు సహాయపడుటయే కర్తవ్యము. నీవును ధర్మదృష్టి గలవాడవు కనుక నేను నీకు విధించిన ఈ శిక్షను న్యాయముగానే భావింపుము. శ్రూయతే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలైః తత్తదా చరితం మయా. వానరా, రాజోచితములైన సదాచారములను ప్రతిపాదించు 2 శ్లోకములను మనువు తన మనుధర్మశాస్త్రములో పేర్కొనినట్లు ప్రతీతి. ధర్మపాలనమునందు నేర్పరులైన వారు వాటిని సాదరముగా స్వీకరించిరి. ఆ మనుధర్మశాస్త్రము చెప్పిన నియమములనే నేను ఇప్పుడు అనుసరించితిని. రాజభిర్ధృత దండాస్తు కృత్వా పాపాని మానవా నిర్మలాః స్వర్గమాయాంతి సంతః సుకృతినో యథా శాసనాద్వా విమోక్షాద్వా స్థేనః స్థేయాద్ విముచ్యతే రాజా త్వశాసనాత్ పాపం తదవాప్నోతి కిల్బిషం. ఆ మునిస్మృతిలోని విషయములు ఇవి. పాపములను ఉనర్చిన మానవులు రాజు విధించిన శిక్షను అనుభవించిన పిమ్మట వారు ఆ పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములైన సత్పురుషుల వలె స్వర్గమునకు చేరుదురు. రాజు శిక్షించినను లేక కనికరించి విడిచిపెట్టినను చోరుడు తన పాపము నుండి విముక్తుడగును. కానీ రాజు పాపాత్మనకు తగిన శిక్షను విధింపనిచో ఆ దోషి యొక్క పాపము రాజునకు చుట్టుకొనును. రాజా రాష్ట్ర కృతం పాపం ప్రజలు చేసిన పాపకార్యముల ఫలితమును రాజు అనుభవింపవలసి ఉండును. నీతి శాస్త్రము నుండి ఆర్యేణ మమ మాంధాత్ర వ్యసనం ఘోరమీప్సితం శ్రమణేవ కృతే పాపే యథా పాపం కృతం త్వయా. నీవు చేసిన ఇట్టి పాపకృత్యమునే పూర్వకాలమున శ్రమణుడు అనువాడు చేసి ఉండెను. మా వంశము వాడైన మాంధాత చక్రవర్తి అతనికి ఘోరమైన శిక్షను విధించెను. అన్యైరపి కృతం పాపం ప్రమత్తైర్వసుతాదిపైః ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్ఛామ్యతే రజః తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః వధో వానర శార్దూల న వయం స్వవసే స్థితాః.
ఇతరులు పాపములను చేసినప్పుడు రాజులు ఏమరపాటున వారిని శిక్షింపనిచో ఆ పాపములు వారికే అంటును. అందులకై వారు ప్రాయశ్చిత్తము చేసుకొనినచో ఆ పాపములు వారిని పీడింపక శాంతించును. వానర శ్రేష్ఠ, నీకు విధించిన ఈ మరణదండన ధర్మసమ్మతమైనది కావున దీనికై పరితపింపవలసిన పని లేదు. ఏలనన మనము స్వతంత్రులము కాము, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలసిన వారము. శృణు చాప్య పరంభూయ కారణం హరిపుంగవ యచ్చుత్వా హేతుమద్వీర న మన్యుం కర్తుమర్హసి. ఓ వానరరాజా, ఇంకనూ మరి ఒక కారణమును తెలిపెదను వినుము. సహేతుకమైన ఈ వివరణమును విన్నచో నీ కోపము తొలగిపోవును. నమే తత్ర మనస్తాపో న మన్యుర్హరియోధప వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్ ప్రధావితాన్ వా విత్రస్తాన్ విశ్రబ్దాంశ్చాపి నిష్ఠితాన్ ప్రమత్తాన్ అప్రమత్తాన్ వా నరా మాంసార్థినో భృశం విద్యంతి విముఖాంశ్చాపి నచ దోషోత్ర విద్యతే. ఓ వానరోత్తమ, ఈ విధముగా నిన్ను శిక్షించినందుకు నా మనస్సులో సంతాపము లేదు, దుఃఖము లేదు. రాజులు మొదలగు వారు వలలను పరచి పాశములను ప్రయోగించి పలు విధములైన కపటోపాయములను పన్ని చాటున పుంచి ఉండి గాని లేక ఎదురుగా నుండి గాని పెక్కు మృగములను వేటాడుచుందురు. ఆ మృగములు భయపడి పారిపోవచ్చుండవచ్చును, లేదా విశ్వసించి సమీపమునైనను ఉండవచ్చును. అవి ఏమరపాటున ఉన్నను, జాగ్రత్త కలిగి ఉన్నను, లేక వీరిని గమనింపక పారిపోవచ్చున్నను క్షత్రియులు వాటిని గాయపరచెదరు. ఇట్లు వేటాడుట వారికి ఏమాత్రము దోషము కాదు. యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదాః తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానర అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్చాకా మృగో హ్యసి. వానర, బాగుగా ధర్మములను ఎరిగిన మహారాజులు కూడా వేటాడుచుందురు కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించితిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను చేయకున్నను చాటున పుంచిండి వధించుటలో తప్పులేదు. ఏలనన నీవు శాఖామృగానివి. దుర్లభస్య చ ధర్మస్య జీవితస్య శుభస్య చ రాజానో వానరశ్రేష్ఠ ప్రదాతారో న సంశయః తాన్ న హింస్యాన్న చ క్రోశేత్ నా క్షిపేన్నా ప్రియం వదేత్ దేవా మనుష్య రూపేణ చరంత్యేతే మహీతలే. ప్రజలను దుర్లభమైన ధర్మ మార్గమును నడిపించడి వారు, వారు జీవించుట తోడ్పడేది వారు, వారి అభివృద్ధికి కృషి చేసేది వారు రాజులే. ఇందు సందేహము లేదు. వారిని హింసింపరాదు, నిందింపరాదు, ఆక్షేపింపరాదు, వారిని గూర్చి పరుషవచనములను పలుకరాదు. ఏలనన వారు మనుష్యుల రూపములో ఈ భూమిపై సంచరించడి దేవతలు. త్వంతు ధర్మమ విజ్ఞాయ కేవలం రోషమాస్థితః ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. ఓ వానరా, నేను మా తాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గమునందే నడుచుకొనుచున్నాను. నీవు ధర్మ రహస్యములను ఎరుంగక కేవలము కోపావేశములో బడి నన్ను నిందించుచున్నావు. ఏవ ముక్తస్తు రామేణ వాలి ప్రవ్యధితో భృశం న దోషం రాఘవే దధ్యౌ ధర్మేదిగత నిశ్చయ ప్రత్యువాచ తతో రామం ప్రాజలిర్వానరేశ్వరః. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట వానరేశ్వరుడైన వాలి తన అజ్ఞానముచే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు మిక్కిలి పరితపించెను. అతనికి ధర్మతత్వము బోధపరుట వలన శ్రీరాముని యందు ఎట్టి దోషము లేదని గ్రహించెను. పిమ్మట అతడు దోసిలొక్కి ఆ రఘువరునితో ఇట్లు నుడివెను. యత్వమాత్త నరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయః ప్రతివక్తుం ప్రకృష్ట్యేహి నా ప్రకృష్టస్తు శక్నుయాత్ తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియం తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ. త్వం హి దృష్టార్థతత్వగ్రహ ప్రజానాం చ హితే రతః కార్యకారణ సిద్ధౌ తే ప్రసన్నా బుద్ధిరవ్యయా మామప్యగతధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ. ఓ నరోత్తమ, నీవు పలికినది వాస్తవమే. ఇందు ఏమాత్రము సంశయము లేదు. నీ వంటి సర్వజ్ఞునకు నాబోటి అల్పజ్ఞుడు సమాధానము ఇయ్యజాలడు. ఓ రఘువర, ఇంతవరకును నేను పొరపాటున అనుచితముగా మాట్లాడి నీకు కష్టము కలిగించి తిని, అందులకు నన్ను దోషిగా తలంపుకుము. నీవు పరమార్థతత్వమును బాగుగా ఎరిగిన వాడవు, ప్రజల మేలు కొరకై పాటుపడి వాడవు. సహేతుకముగా దండించుటలో నీ బుద్ధి పదునైనది, మొక్కబోనిది. ఓ ధర్మజ్ఞ, ధర్మము తప్పినవాడను అకృత్యమునకు పాల్పడిన వాడను అయిన నన్నును ధర్మబద్ధమైన వచనములతో దారి చూపి ఆదుకొనుము.
బాష్ప సంవృద్ధ కంఠస్థు వాలి సార్థస్వరం శనైః ఉవాచ రామం సంప్రేక్ష్య పంకలగ్న ఇవద్విపః. బురదలో దిగబడిపోయి బురదలో దిగబడిపోయిన ఏనుగువలే దీనదశలోనున్న వాలి కన్నీరు గార్చుచు గద్గద కంఠము గలవాడై శ్రీరాముని వైపు చూచుచు ఆర్తస్వరముతో తిన్నగా ఇట్లనెను. ప్రభు, నన్ను గూర్చి గాని, నా భార్యయగు తారను గురించి గాని, నా బంధుమిత్రులను గురించి గాని నాకు ఏమాత్రమూ దిగులు లేదు. కాని బంగారు భుజకీర్తులను ధరించిన మా అంగదుడు ఎంతయు బుద్ధిమంతుడు. అతనిని గూర్చియే నాకు బెంగ. నత్వాత్మానం అహం శోచే న తారాం నచ బాంధవాన్ యథాపుత్రం గుణశ్రేష్టం అంగదం కనకాంగదం. నా భార్యకు తారణ గురించి గాని, నా బంధుమిత్రుల గురించి గాని నాకు ఏమాత్రమూ దిగులు లేదు. కానీ బంగారు భుజకీర్తులను ధరించిన మా అంగదుడు ఎంతయు బుద్ధిమంతుడు. అతనిని గురించియే నాకు బెంగ. స మమా దర్శనాద్దీనో బాల్యాత్ ప్రభృతి లాలితః తటాక ఇవ పీతాంబుః ఉపశోషం గమిష్యతి బాలశ్చ కృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియః తారేయో రామభవత రక్షణీయో మహాబలః. ఈ చిట్టి తండ్రిని ఈ చేతుల మీదుగా గారాభముతో పెంచినాను. నేను కనబడకపోయినచో ఇతడు నీరు ఎండిపోయిన చెరువు వలె దిగులుతో చిక్కి శల్యమైపోవును. రామా, ఇతడు ఎంతయు పసివాడు, లోకము తెలియనివాడు, ఒక్కగానొక్క కుమారుడు. తార ఎందు జన్మించిన ఇతడు నాకు ప్రాణతుల్యుడు, నా వలె బలశాలి. అయినను ఇతనిని నీవే కాపాడవలెను. సుగ్రీవే చాంగదే చైవ విదత్స్వ మతిముత్తమాం త్వం హి శాస్తా చ గోప్తా చ కార్య విధౌ స్థితః. స్వామి, సుగ్రీవుని యందువలే ఈ అంగదుని మీదను నీ పరిపూర్ణమైన వాత్సల్యమును ప్రసరింపజేయము. ఇతనిని రక్షించు భారము నీదే. కర్తవ్యమును అకర్తవ్యమును బోధించుచు ఇతనికి దారి చూపెడి వాడవును నీవే. ప్రభు, భరతుని మీదను లక్ష్మణుని పైనను నీకు గల ప్రేమానురాగములనే సుగ్రీవుని యందును అంగదుని ఎడలను చూపుము. యాతే నరపతే వృత్తి భరతే లక్ష్మణేన చయ సుగ్రీవే చాంగదే రాజన్ త్వాం త్వమాధాతుమర్హసి. ప్రభు, భరతుని మీదను లక్ష్మణుని పైనను నీకు గల ప్రేమానురాగములనే సుగ్రీవుని యందును అంగదుని ఎడలను చూపుము. మద్దోష కృతదోషాం తాం యథా తారాం తపస్వినీం సుగ్రీవో నావమన్యేత తథా వస్తాతుమర్హసి. రామా, నా వియోగము వలన తార దుఃఖముతో మిక్కిలి దీనావస్థకు లోనగును. నా దోష కారణముగా సుగ్రీవుడు ఆమెను దోషిగా భావించుట గాని అవమానించుట గాని చేయకుండునట్లు చూడుము. త్వయా హ్యనుగృహీతేన రాజ్యం సఖ్యముపాసితుం త్వద్వశే వర్తమానేన తవ చిత్తానువర్తిన సఖ్యం దివం చార్జయితుం వసుధాం చాపి శాసితుం త్వత్తోహం వదమాకాంక్షన్ వార్యమానోపి తారయ సుగ్రీవేన సహ భ్రాత్ర ద్వంద్వయుద్ధముపాగతః. స్వామి, భక్తి ప్రపత్తులతో నిన్ను శరణుజొచ్చి నీ అనుగ్రహమునకు పాత్రుడైన వాడు ఈ రాజ్యమును పరిపాలింపగల సమర్థుడగును. అంతేకాదు ఈ భూమండలమునే శాసింపగలడు. స్వర్గ సుఖములను కూడా పొందుటకు అర్హుడగును. నీ చేతిలో మృతి చెందవలనని కోరికతోనే నా భార్యకు తార ఎంతగా వారించుచున్నను ఆమె మాటలను పెడచి వినబెట్టి నా తమ్ముడకు సుగ్రీవునితో ద్వంద్వ యుద్ధమును చేయుటకు ఇటు వచ్చి తిని. వాలి సవినయముగా శ్రీరామునితో ఇట్లు పలికి మిన్నకుండెను. ఇత్యుక్త్వా సన్నతో రామం విరరామ హరీశ్వరః శతమాశ్వాసయద్రామో వాలినం వ్యక్తధర్మణం సామ సంపన్నయా వాచ ధర్మ తత్వార్థయుక్తయా. అంతట శ్రీరాముడు ధర్మ సమ్మతములైన మృదువచనములతో జ్ఞానోదయమైన వాలిని ఓరడించుచు ఇట్లు పలికెను. నా సంతాపస్త్వయా కార్యం ఏతదర్థం ప్లవంగమా న వయం భవతా చింత్య నాప్యాత్మా హరిసప్తమా వయం భవద్విశేషేణ ధర్మతః కృతనిశ్చయాః. ఓ వానరా, నీ భార్యాపుత్రుల విషయమై ఇంకా ఏమాత్రమూ చింతింపవలసిన పని లేదు. మేము చేసిన కార్యమును గురించి గాని నీ పాపకృత్యములను గురించి గాని నీవు ఆలోచింపవలదు. మేము ధర్మ విషయమున స్థిర నిశ్చయము కలిగి ఉన్నాము.
నేను నిన్ను శిక్షించుట ధర్మసమ్మతమే, కనుక ఆ విషయమును గూర్చిన ఆలోచనను మానము. అట్లే నీవు చేసిన పాపకృత్యముల ఫలితముగా నీకు నరక ప్రాప్తి ఎగునేమో అని చింతింపవలదు. ఏలనన నీవు నీ దోషముల విషయమున పూర్తిగా పశ్చాత్తాపపడితివి మరియు తగిన శిక్షను అనుభవించితివి. పశ్చాత్తాపం హరతి పాపం. దండ్యేయ పాతయే దండం దండ్యో యశ్చాపి దండ్యతే. కార్యకారణ సిద్ధార్థౌ ఉభౌతౌ నావసీదతః. శిక్షింపదగిన వారిని సహేతుకముగా శిక్షించిన వాడు దోషి కాడు, అతనికి ఏ పాపము అంటదు. అట్లే నేరము చేయటం వలన శిక్షార్హుడైన వాడు తగిన శిక్షను అనుభవించినచో అప్పుడు అతడు దోషముల నుండి విముక్తుడగను. ఇట్లు వారి ఇద్దరును కృతార్థులే ఎగుదురు. తద్భవాన్ దండ సంయోగాత్ అస్మాత్ విగత కల్మషః కతః స్వాం ప్రకృతిం ధర్మ్యాం ధర్మ దృష్టేన వర్త్మన. వాలి ఈ విధముగా శిక్షను అనుభవించడం ద్వారా నీవు పాపరహితుడవైతివి. ధర్మశాస్త్రమును అనుసరించి శిక్షను పొందుట వలన నీకు శుద్ధ స్వరూపము లభించినది. త్యజ మోహం త్యజ శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితం. త్వయా విధానం హర్యగ్ర న సఖ్యం అతివర్తితుం. యథా త్వయ్యంగదో నిత్యం వర్తతే వానరేశ్వర తథా వర్తేత సుగ్రీవే మయి చాపిన సంశయః. వానరోత్తమ, నీ హృదయమునందు నాటుకుని ఉన్న శోకమును అజ్ఞానమును భయమును వీడుము. నీవు నీ ప్రారబ్ధ కర్మ ఫలమును అనుభవింపక తప్పదు, దానిని అతిక్రమించుట సాధ్యము కాదు. అంగదుడు ఇంతవరకును నీ నుండి పొందిన ప్రేమానురాగములనే సుగ్రీవుని నుండి నా నుండి పొందగలడు. సంశయింపవలసిన పని లేదు. నీ వలనే సుగ్రీవుడును నేనును ప్రేమతో అంగదుని విచారింతుము. స తస్య వాక్యం మధురం మహాత్మనః సమాహితం ధర్మ పదానువర్తినః నిశమ్య రామస్య రణావమర్దినో వచః సుయుక్తం నిజగాద వానరః. శ్రీరాముడు రణరంగమున శత్రువులను తురుమాడుటలో సర్వసమర్థుడు. ధర్మ మార్గమున నడుచునట్టి ఆ మహాత్ముడు పలికిన సమాధాన వచనములు మధురములు. వాటిని వినిన పిమ్మట వాలి యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను. శరాభితప్తేన విచేతసా మయా ప్రదూషితస్త్వం యతజానతా ప్రభో ఇదం మహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఓ మహాప్రభు, నీవు నీ బాణపు దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానము చే నిన్ను తీవ్రముగా నిందించితిని. నీవు మహేంద్రుని వలె బలశాలివి, శత్రు భయంకరమైన పరాక్రమము గలవాడవు. ప్రసన్నుడవై నా అపచారమును మన్నింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 18వ సర్గము.